హలో వెల్కమ్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ ఉంటాడా? అసలు బిగ్ బాస్‌లో ఇక్కడ నుంచి కామన్ మ్యాన్ కేటగిరీ ఉంటుందా? కామన్ మ్యాన్ కేటగిరీ కింద ఎవరైనా తీసుకుంటారా అంటే మాత్రం ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి కామన్ మ్యాన్ కేటగిరీ అయితే లేదు. ఎందుకనేది మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. నాకు తెలిసిన అనాలిసిస్ అయితే చేయదలుచుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ కేటగిరీలో అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కేటగిరీలో సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ గారు రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన గెలవడం కూడా జరిగింది. ఎంతో కొంత సింపతి క్రియేట్ అయింది. ఎంతో కొంత కాదు, ఆల్మోస్ట్ ఆయన మీద చాలా సింపతి క్రియేట్ అయింది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయారు. ఆయన ఏం మాట్లాడినా టార్గెటింగ్, ఆయన నామినేట్ చేసినా టార్గెటింగ్, ఏది చేసినా సరే టార్గెటింగ్ అని ఒక సింపతి తొక్కేస్తున్నారు అనే ఒక సింపతి గెయిన్ అయిపోయి ఆయన గెలవడం అయితే జరిగింది. ఆ తర్వాత తను బయటకు వచ్చినాక తన బిహేవియర్ అంతా చేంజ్ అయింది సెకండ్ ఆప్షన్ కోసం. సో ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీ తనని తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే బయట ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మమ్మల్ని కూడా బిగ్ బాస్ లోకి తీసుకోవాలి, మేము ఇంత పోరాటం చేస్తున్నాం, అంతా పడుతున్నాం, బిగ్ బాస్ లోకి ఎలాగైనా వెళ్ళాలి. సో పల్లవి ప్రశాంత్ ఏ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యిందో ఇప్పుడు రిమైనింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అదే ఫాలో అవుతున్నారు. సో దీనివల్ల బిగ్ బాస్ ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఒక 1 lakhs ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చేసి మమ్మల్ని తీసుకోవాలి అని చెప్పేసి ఇది ప్రతి ఒక్కరు చేయడం వల్ల సో ఈ కామన్ మ్యాన్ కేటగిరీ అనే దానికి వాల్యూ పడిపోతుంది. ప్లస్ ఆ బిగ్ బాస్ కున్న క్రెడిబిలిటీ కూడా పడిపోతుంది. సో ప్రెసెంట్ అయితే కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరిని తీసుకోవాలని అనుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కామన్ మ్యాన్ ని మనం తీసుకున్నా కూడా, ఒకవేళ బిగ్ బాస్ లో తీసుకున్నా కూడా ఏమైపోతుందంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ అంటే చాలా వరకు తెలిసిన అంటే సీరియల్ యాక్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, సింగర్స్, సో ఇలా ఎవరో ఒకరైతే సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళు రావడం వల్ల ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఆ కామన్ మ్యాన్ నామినేట్ చేయడం, అట్లీస్ట్ ఏదైనా క్వశ్చన్ చేయడం, టాస్క్లో ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా ఆ కామన్ మ్యాన్ ని తొక్కేస్తున్నారు. సో వీళ్ళకి సెలబ్రిటీ హోదా ఉంది, కామన్ మ్యాన్ ని కావాలని తొక్కేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఒక ఫేక్ సింపతి అయితే బయట చాలా ప్రోపగండా జరుగుతుంది. దానితో పీరియడ్ టీమ్స్ చేసే స్టాండ్స్ అందరికీ తెలిసినవే. సో అక్కడ ఏం జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేయడం, దానికి సంబంధించి పోస్టులు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ వైరల్ చేయడం, సో ఇలా చేయడం వల్ల ఆ కామన్ మ్యాన్ మీద సింపతి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే విన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్ కూడా. సో ఇప్పుడు ఇంకో కామన్ మ్యాన్ తీసుకుని ఇదేగా జరుగుతుంది. ఈవెన్ ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే సెలబ్రిటీస్ అనే పర్సన్స్ వాళ్ళని ఏమి క్వశ్చన్ చేయలేరు, ఈవెన్ వాళ్ళని నామినేట్ కూడా చేయలేరు. ఎందుకు అంటే కామన్ మ్యాన్. సో తనని ఏమైనా క్వశ్చన్ చేస్తే బయట ఆడియన్స్ లో మాకు నెగిటివ్ వస్తుంది ఏమో ఉద్దేశంతో సో వాళ్ళు ఎవరు క్వశ్చన్ కూడా చేయట్లేదు. సో దీని వల్ల ఏమవుతుందంటే జెన్యున్ గా ఆడిన వాళ్ళకి రావాల్సిన ఆదరణ అయితే రావట్లేదు. సో వాళ్ళకి రావాల్సిన గుర్తింపు దక్కట్లేదు. సో వాళ్ళు కూడా సైలెంట్ కూడా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆ జెన్యున్ గేమ్ అనేది, జెన్యున్ టాస్క్లు అనేవి, ఇట్లా ఈవెన్ జెన్యున్ నామినేషన్ సరే ఏదైనా సరే అప్పటికి కూడా ఈ కామన్ మ్యాన్ క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు భయపడడం వల్ల సో బిగ్ బాస్ టీమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న కంటెంట్ అయితే బయటకు రావట్లేదు. సో అందువల్ల అంటే సెలబ్రిటీస్ కూడా రావడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు వచ్చిన బాధ, అక్కడికి వెళ్ళి మనం ఉన్న మంచి పెన్ను పోగొట్టుకోవడం ఎందుకు, అనవసరంగా నెగిటివ్ తెచ్చుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో కూడా సెలబ్రిటీస్ కూడా ఒక సిచ్యువేషన్ లో వెనుకడుగు వేశారు కూడా. సీజన్ 8 లో మనం చూసాం కూడా, అది సీజన్ 7 వల్ల ఎంత పెద్ద ఇంపాక్ట్ జరిగింది, ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ జరిగింది కూడా. సో ఈ రీజన్స్ వల్ల కామన్ మ్యాన్ అయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ తీసుకునే అవకాశాలు అయితే లేవు. ఒకవేళ తీసుకున్నా కూడా ఎంతో కొంత సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. అంటే కంపేర్ టు అదర్స్ కొంచెం తక్కువ సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళని తీసుకుంటారు తప్ప ప్యూర్లీ ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ గా చేసుకొని వచ్చేసి నన్ను తీసుకెళ్ళండి అన్న, నన్ను బిగ్ బాస్ లో పంపించానని ఈ టైప్ ఆఫ్ ప్రోపగండా చేసే వాళ్ళని అయితే ఇక్కడ నుంచి అయితే బిగ్ బాస్ లో తీసుకునే అవకాశమే లేదు. అసలు ఆ కేటగిరీ తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పక్క స్టేట్స్ వాళ్ళు లేదా సోకాళ్ళు చుక్క బ్యాచ్ సంబంధించి ఎంతమందిని తీసుకుంటారు. సో సీరియల్ యాక్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. దట్ ఆ సోకాళ్ళు ఛానల్ వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఎలా ఆడినా సరే ఒక గ్రూప్ గా ఆడుతున్నారు, కావాలని ఒక గ్రూప్ గా ఏర్పాటు అయిపోయి రిమైనింగ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్న ఒక నెగిటివ్ అయితే వచ్చింది. అది కాకుండా లాస్ట్ సీజన్ లో కన్నడ వర్సెస్ తెలుగు చాలా పెద్ద మొత్తంలో నెగిటివ్ అయితే జరిగింది బిగ్ బాస్ కి. సో ఇక్కడ నుంచి అయితే మాక్సిమం లాస్ట్ సీజన్ లోనే దాదాపు 5 contestants ఏమో పక్క స్టేట్స్ వాళ్ళే తీసుకున్నారు. అంటే ఆ సోకాళ్ళు ఛానల్ నుంచే తీసుకున్నారు పక్క స్టేట్స్ వాళ్ళందరూ. సో అదైతే ఈసారి ఇంపాక్ట్ బాగానే ఉంది. కాబట్టి ఈసారి అయితే బిగ్ బాస్ టీం చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది. మాక్సిమం అవుటర్స్ ని అంటే అదర్ స్టేట్స్ వాళ్ళని చాలా తక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంది. తీసుకుంటే ఒక 1 or 2 కూడా లేకపోవచ్చు, 1% అయితే ఖచ్చితంగా దట్టు ఆ సోకాళ్ళు ఛానల్ పర్సన్ వారు ఆ పక్క స్టేట్ వాళ్ళ పర్సన్ అయినా. అండ్ ఇంకోటి ఎలాగో ఆ మోడల్ చాయిస్ లో ఎవరొకరు ముంబై వారో ఏదో ఒక స్టేట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అలాగే వచ్చాడు. ప్రిన్స్ యావర్ అలాగే వచ్చాడు, రీసెంట్ గా ప్రదీప్ అలాగే వచ్చాడు. సో ఎవరో ఒకరైతే ఉంటారు మోడల్ కేటగిరీలో అదర్ స్టేట్ వాళ్ళు, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో కాకపోతే ఈ సోకాళ్ళు ఛానల్ నుంచి వచ్చే ఈ సీరియల్ బ్యాచ్ సంబంధించిన అదర్ స్టేట్స్ నుంచి వచ్చేవారైనా ఎవరైనా సరే ఒక్కరే ఉండే అవకాశం ఉంది. ఈసారి మాత్రం ఆల్మోస్ట్ అందరూ మన తెలుగు రాష్ట్రాల నుంచే తెలుగు కంటెస్టెంట్సే, తెలుగు సెలబ్రిటీసే ఉండే అవకాశం చాలా వరకు అయితే ఉంది. ఒకవేళ ఈ సీజన్ కూడా అలాగే అంటే లాస్ట్ సీజన్ లాగానే ఎక్కువ మంది కనుక తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ మీద నెక్స్ట్ లెవెల్ నెగిటివ్ అయితే రాబోతుంది. ఇది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో మనం చూసాం, ఈవెన్ ఇప్పుడు నిఖిల్ ఎంత బాగా ఆడినా కూడా ఆయన మీద అతను మన
రాష్ట్రం వాడు కాదని స్టాంప్ చాలా వేసి ఎంత నెగటివ్ ప్రోపగండా చేయాలి అంత చేశారు. హౌఎవర్ ఆడియన్స్ అయితే అల్టిమేట్‌గా జెన్యూన్ రిజల్ట్ ఇచ్చారు. అది సెకండ్ ఆప్షన్. బట్ ఏంటంటే ఈసారి ఆ మిస్టేక్స్ అయితే చేయదలుచుకోలేదు. ఎందుకంటే దీనివల్ల గేమ్ అనేది పాడవుతుంది. అంటే వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన కంటెంట్ బయటకు రావట్లేదు. ఐదర్ పాజిటివ్ ఐదర్ నెగెటివ్ అనేది అంటే ఇది ఆహ్, వేరే లెవెల్‌కెళ్ళిపోతుంది ఈ కాంట్రోవర్సీ అనేది. సో, అందుకే ఈసారి అలాంటివేం చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆల్‌మోస్ట్ ఎక్కువ మందైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే సెలబ్రిటీసే ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి. సో, చూడాలి ఇంకొక 1 మంత్ అంతే. ఇంకొక 15-20 డేస్‌లలో ఒక రఫ్‌గా అయితే ఒక కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా బయటకొస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. సో, మీరేమనుకుంటున్నారు కామన్ మ్యాన్ కేటగిరీ గురించి? అలాగే ఈ అదర్ స్టేట్స్ వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? సో, ఈ నేను చెప్పిన అభిప్రాయం మీద మీరు ఏకీభవిస్తారో అది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.